హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి బాలాజీ గారు, బాగున్నారా? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం. తమరు బాగున్నారా మేడం? బాగున్నానండి, థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, కౌతవరం అనే గ్రామంలో కనీసం మంచినీళ్లు కూడా లేవు. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో మంచినీళ్లు లేవు. ఈ పక్క గ్రామంలో కూడా మంచినీళ్లు కూడా తాగడానికి మంచినీళ్లు కూడా సరిగ్గా రావటం లేదంటున్నారండి. నేను ఒకసారి చూసాను మేడం. అక్కడంటే ఇవన్నీ రిపేర్ చేయించాము. మన గుడ్లవల్లేరు మండలి మొత్తం ఫిల్టర్ బెడ్ రిపేర్స్ అంతా చేయించాము. ఐ విల్ జస్ట్ ఫైండ్ అవుట్ మేడం. కౌతవరం నాకు ఐడియా ఉంది, విలేజ్ నేను చూస్తాను మేడం. అసలు మంచినీళ్లు కూడా లేకపోవడం ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది మాకు. మీరు తప్పకుండా ఇది వెంటనే అటెండ్ చేయాలండి. డెఫినెట్లీ మేడం, ఐ లుక్ ఇంటూ ఇట్ మేడం. అండ్ దెన్ చాలా మంది పెన్షన్లు రావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారండి. పెన్షన్ అయితే మేడం నేను ఒకసారి అంటే వాళ్ళ లిస్ట్ ఏమైనా పంపిస్తే మేడం, వాళ్ళ ఎలిజిబిలిటీ అది విల్ చెక్ మేడం. షూర్. మండే పీజీఆర్ఎస్ కాల్ తో దే కెన్ కమ్. మా కోఆర్డినేటర్ బీసీసీఎల్ చైర్మన్ సొంటి నాగరాజ్ గారు ఉన్నారు. ఐ విల్ సెండ్ విత్ ద లిస్ట్, బట్ ప్లీజ్ అటెండ్ టు ఇట్ అండి. కన్నీళ్లు పెట్టుకుని అడుగుతున్నారు. అలాగే మేడం, అలాగే మేడం. షూర్ మేడం, ఎస్ మేడం. సో మంచినీళ్లు పెన్షన్లు వెంటనే చేపించేసేయండి. షూర్ మేడం, షూర్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఓకే, నువ్వులే నించో. అమ్మా, ఈ అబ్బాయి పేరు రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతానికి కోఆర్డినేటర్, ఈ నియోజకవర్గాన్ని గుడివాడ కోఆర్డినేటర్. ఈ అబ్బాయిని కలిసి మీ అర్జీలు, పెన్షన్లు రాని వాళ్ళు కలిసి మీ అర్జీలు, మీ పేపర్లు ఇస్తే, లేక మిమ్మల్ని కూడా తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. పెన్షన్లు రాని వాళ్ళు, అట్లే మంచినీళ్ళ గురించి మాట్లాడాము, అది కూడా పర్స్యూ చేయండి. అమ్మ, పెన్షన్లు రాని వాళ్ళు రాజశేఖర్, ఈ అబ్బాయి పేరు రాజశేఖర్. నేను వెళ్ళిపోయినా కూడా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. కాదు నేను అంటున్నది ఇల్లు గుడివాడలో. సరే, నేను ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టేజ్ మీద ఈ అబ్బాయి ఉంటాడు, ఇక్కడ ఒక అర్ధగంట ఉంటాడు. మీ అందరూ వచ్చి మీ పేర్లు రాపించండి, లేక మీ అర్జీలు ఇవ్వండి అని చెప్తున్నా. ఓకే, నేను వెళ్ళిపోయా కూడా అర్ధగంట ఈ స్టేజ్ మీద ఉంటాడు ఈ అబ్బాయి. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మాట్లాడతానండి అమ్మా, నేను మేము ఉపాధి పథకానికి వెళ్ళామండి. వెళ్తే 10 రోజులు చేసినాక 10 రోజుల్లో కూడా అసలు మాకేం డబ్బులు పడలా. 15 రోజులు చేసాం, 15 రోజులు కూడా డబ్బులు పడలా మాకు. అదేమో నన్ను అడుగుతుంటే అక్కడ పోస్ట్ ఆఫీసులో అడగండి అని అంటున్నారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే బ్యాంకులో అడగండి అంటున్నారు. అట్టా తిరిగి వదిలేసాం. మేము తిరగలేము, మాకు ఏమో పిల్లలు లేరు, మేమిద్దరమే. సో ఆఖరికి ఇది ఎలా తయారవుతుంది అంటే, ఉపాధి హామీ పని చేసినా కూడా డబ్బులు పడకపోతే ఇక ఆఖరికి ఎలా తయారవుతుందంటే, ఇది ఇక ఉపాధి హామీ పనికి పోవడం వేస్ట్, గిట్టుబాటు కావట్లేదు అన్న స్థితికి తీసుకొస్తున్నారు పాలకులు. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు మానేయటం కాదు, మీ అంతకు మీరే మానేసుకునేటట్టు చేస్తున్నారు ఉపాధి హామీ పనిని. అన్నారు మేడం, మాది గుడ్లవల్లేరు 3వ వార్డు. కాకపోతే మా పరిస్థితి ఏంటంటే, మేము చాలా లేనివాళ్ళం. మేము ఊళ్ళోకి వచ్చి బేరాలకు వచ్చి బొట్టి పిల్లల సామాన్లు అమ్ముకుంటాం మేడం. మాకు ఏ వ్యాపారాలు, ఏ ఉద్యోగాలు లేవు, చదువులు కూడా లేవు. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు, చిన్న పిల్లలు బళ్ళు వేసాం, చదివిస్తున్నాం. కాకపోతే మేడం, మొన్న మాకు పట్టాలు ఇచ్చారు మేడం. ఫస్ట్ పట్టా ఇచ్చారు, మరి 2వ పట్టా వెళ్ళేకాడికి మరి ఎందుకు ఇవ్వలేదో ఏమో మాకు తెలియదు మేడం. పట్ట ఇప్పుడు కూడా ఇవ్వాల. కనీసం ఒక 20 సార్లు తిరుగుంటాను మేడం. నేను ఎండలో పడి నాకేమో కాళ్ళు అరిగిపోయినాయి. మా ఆయనకు పక్షపాతం. అంటే మొదట ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు గారి ప్రభుత్వం అది ఇవ్వదంటుందా, లేకపోతే ఒకటే ప్రభుత్వం? ఒకటి ఇచ్చారు మేడం, 2వది కూడా ఇస్తామన్నారు. ఆ ప్రభుత్వం, పాత ప్రభుత్వం. అయితే అది ఇప్పుడు వరకు కూడా ఇవ్వలే మేడం మాకు. అది ఇప్పుడు కూడా 20 సార్లు తిరిగితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదమ్మా, అప్పుడు జగన్ గారు ఉండాలి, జగన్ ఇచ్చిన పట్టా ఇది. మరి కొన్ని కారణాల వల్ల ఆగినాయి కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తాం అని అంటే అప్పుడు ఇప్పుడు వరకు తిప్పుతూనే ఉండి ఒక్క పట్టే మాకు వచ్చింది మేడం. అట్ట చాలా మందికి మా పేటలో ఒక్కొక్క పట్టే ఉంది. కథనా పట్టాలు ఇప్పుడు కూడా ఇవ్వరా. కనీసం నిన్నగాక మొన్న కూడా తిరిగి వచ్చాను మేడం. అక్కడికి వెళ్తే ఒక ఆయన ఆఫీసర్ ఆయన ఏమన్నానంటే, మరి ఆర్య గారు, మరి ఆయన ఎవరో తెలియదు నాకు, మాకు చదువు లేదు కదా, కొంచెం పెద్దోళ్ళు పట్టుకొని వీళ్ళు అడిగితే ఆయన అన్నాడు, అమ్మ మరి ఆ పట్టా అయితే జగన్ ఫోటో అయితే రాదు, కానీ ఆ ఏంటో కంపౌండర్లో పంపిస్తాం, ఈ పట్టా ద్వారా పంపిస్తే ఆ కాగితం మీకు చెల్లిద్దులని చెప్పి అన్నాడు. సరే అదేనా మాకు చేయండి అంటే కూడా దాన్ని కూడా కొన్ని
చేతులు మార్చుకునే ఉంటాయి కదా మేడం, అలాంటివి కూడా ఉండవు మేడం అక్కడ. అలాంటిది కూడా నాకు మనసుకు బాధ. మేము ముసలివాళ్ళం, మేము ఎక్కడి నుంచి కడతాం, ఏ రకం కట్టాలి అనే ఆలోచన కలిగాం. కానీ వాళ్ళు బ్యూటీగా అడగలేదు, కానీ వాళ్ళ మాటలు అట్టగా ఉండయి. అట్ట చేస్తున్నారు మేడం. ఇప్పుడు వరకు మాకు పట్టా ఇవ్వాల. తర్వాత గొడ్ల వెళ్ళారు కాలో గొట్ట మీద మాకు ఉంటాకి ఏదో చిన్న చిన్న పాకాలు అవి కట్టుకున్నాం. కానీ ఈ చిన్న చిన్న మండపాల పిల్లలు కట్టుకుంటారు పోగ్రాలు. కానీ మా పరిస్థితులు అట్ట అంటే ఆడపిల్లలకు మదుగు లేదు, మగపిల్లలకు మదుగు లేదు మేడం. అక్కడ చాలా కష్టాలు పడుతున్నాం. మొన్న తెలుగుదేశం వాళ్ళు మరి మోహన్ అది పేరు రాము గారు అంట, ఆయన వచ్చాడు, ఆ భార్య ఆమె ఓట్లు వేయండి అని వచ్చారు. అప్పుడు ఓట్లు మరి గెలిచారు కదా మేడం. గెలిచినప్పుడు గెలక ముందు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇక్కడ బాత్రూములు నెటరులు అన్నీ కట్టిస్తామమ్మా, మీకు ఇబ్బందులు పడొద్దు, మీరు లేబర్ కాబట్టి చాలా బాధపడుతున్నారు, మేము కట్టిస్తామన్నారు. మమ్మల్ని మీరు గెలిపించండి అన్నారు. అని మరి ఓట్లు వేసుకొని గెలిచారు వెళ్ళారే కానీ మేడం, మరి ఇప్పుడు వరకు పేదవాళ్ళ మొఖాలే చూడలేదు మేడం. అసలు సచ్చారా బతికారన్న ఆరా కూడా వాళ్ళకి లేదు మేడం. మేము చాలా ఇబ్బంది ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎక్కడ ఉంటాడు? గుడివాడలో ఉంటాడా? అమెరికాలో ఉంటాడా? మీ ఎమ్మెల్యే అమెరికాలో ఉంటాడా? గెలిచి వెళ్ళిపోయాడా? నిజంగా ఉండడా? నిజంగా అమెరికాలో ఉంటాడా? ఎన్ఆర్ఐయా? మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే నాయకులే పని చేయరు. మీరు ఎన్ఆర్ఐకి ఎలా ఓటేశారు తల్లి? వేసారని నిలబడ్డారు మేడం, నిలబడ్డారు. ఏదో చేస్తాం అంటారు కదా మేడం, ఏదో చేస్తాం మిమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తాం అని చెప్తారు కదా, అలాగే చేశారు. ఉండేవాడే చేయడు, ఉండేవాడే చేయడు. మరి మీరు ఎన్ఆర్ఐకి ఓటేసి ఉండాలంటే మరి ఎలా ఉంటాడు? వెళ్ళిపోయాడు, వేసాడు, ఓట్లు వేసారు, గెలిచాడు, కొన్ని రోజులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడైనా గుడ్లవల్లేరులో జగన్ కాలనీ ఇచ్చినప్పుడు మేడం అన్నగారు మరి కొంతమందికి ఇచ్చినప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు మేడం. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇళ్లలోకి వెళ్ళారు. కొంతమంది 5 ఎకరాల్లో కొంతమందికి ఇచ్చారు అన్నగారు. 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అది కూడా పంచాలిగా మేడం, అది పంచకుండా అలా ఉంచేశారు. మరి అక్కడ ఏం జరిగిందో వాళ్ళు పొడి చేసుకున్నారు, వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అసలు ఉన్నవాళ్ళు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మేడం, ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. కొంతమంది అమ్ముకున్నారు, అసలు లేని వాళ్ళకి ఇవ్వలేదు మేడం. అసలు మాకు ఇల్లు లేదు మేడం. అసలు ఈ వ్యవస్థ ఎలా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు, పేదవాళ్ళకైతే రావు.